forward to see you in the film. And yes, ఇప్పుడు మన బ్యాడ్ బాయ్గా కనిపించబోతున్న గుడ్ బాయ్ నాగశౌర్య గారు అంటేనే మా అందరికీ గుడ్ బాయ్గానే తెలుసు. కానీ గుడ్ బాయ్ పర్సంటేజ్ ఎంత, బ్యాడ్ బాయ్ పర్సంటేజ్ ఎంత మీలో అని చెప్పి స్టార్ట్ చేయండి. అసలు ఐడియా లేదు నాకు. మీరే మీ గురించి మీరే. నాకు నేను 100% మంచి బాయ్నే, ఆపోజిట్కి నేను 100% బ్యాడ్ బాయ్. తెలియాలా అయితే? ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చిన మీడియా మిత్రులందరికీ నమస్కారం. కలిసి చాలా రోజులైంది. వెరీ హ్యాపీ టు సీ యూ గైస్. అండ్ ఇక్కడికి వచ్చిన ప్రేక్షకులందరికీ హాయ్. అబ్బాయిలు కూడా హాయ్ అయిపోయాను నేను కూడా. బ్యాడ్ బాయ్ కార్తిక్ ఈవెంట్కి ఇంతమంది గుడ్ బాయ్స్ వస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. సో ముందుగా ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటే, డబ్బులు లేకుండా మనం ఏ పని స్టార్ట్ చేయలేం బేసిక్లీ. సో డబ్బులు పెట్టిన మా ప్రొడ్యూసర్ ఈ సినిమా మంచి డబ్బులు రావాలని, మంచి పేరు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఈ సినిమా జరగాలని పట్టుబట్టి సినిమా ఎండింగ్ వరకు ఆ పట్టు బిగించి సినిమా మీ ముందుకు తీసుకొస్తున్నారు. అండ్ హ్యాట్స్ ఆఫ్ సార్. అండ్ మీరు అనుకుంది జరగాలని కోరుకుంటున్నాను. సో April 17th ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ప్లీజ్ డూ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. అండ్ మీకు నచ్చుద్దని అనుకుంటున్నాను కూడా. అండ్ నాకు ఎప్పటి నుంచో కళ, ఆరెంజ్ మూవీ సినిమా చూసినప్పటి నుంచి, పాటలు విన్నప్పటి నుంచి మనం కూడా ఒక సినిమా హరీష్ జయరాజ్ గారితో చేస్తే బాగుంటుందని చెప్పి, సో అలాంటి హరీష్ జయరాజ్ గారితో ఈ సినిమా చేశాను. మంచి మ్యూజిక్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అంటే నేను ఒక సినిమా అభిమానిని. నేను వాళ్ళతో పని చేయాలి, వీళ్ళతో పని చేయాలని చెప్పి కోరుకుంటాను. అలాగే కొన్ని సినిమాలు చూసి నేను రసూల్ గారితో, ఆయన కెమెరా వర్క్తో, ఆయన చూపుతో నేను చూసుకుంటే ఎలా ఉంటుంది అనుకున్నాను. సో థ్యాంక్ యూ సార్, ఈ సినిమా మీ ప్రాజెక్ట్ చేసినందుకు. చాలా చాలా బాగా చూపించారు నన్ను. అండ్ సినిమా ఫాస్ట్గా అవడానికి అట్ ది సేమ్ టైం ఏ ఇబ్బందులు వచ్చినా ఆయన భుజాల మీద చేసుకుని షూటింగ్లో కంప్లీట్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. నన్ను చాలా చాలా బాగా చూసుకున్నారు, చాలా బాగా చూపించారు కూడా. అండ్ శ్రీదేవి గారు, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలండి? నేను చిన్నప్పుడు ఈశ్వర్ అనే సినిమా చూశాను. మీ అందరూ చూసే ఉంటారు కదా, ప్రభాస్ గారి ఫస్ట్ ఫిలిము. సో సో నాకు అలాంటి లక్ రావాలని ఈ లేడీతో నేను కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సీరియస్లీ ఐఎమ్ సో హ్యాపీ వెన్ యూ సెడ్ ఎస్ టు దిస్ ఫిలిం అండ్ ఐఎమ్ సో గ్లాడ్. అండ్ మన ఫ్యూచర్లో చాలా సినిమాలు చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ ఈ సినిమాలో పనిచేసిన వెంకటకిషోర్ గారికి, సముద్రకాని గారికి, సాయి కుమార్ గారికి, అలాగే ఎంతోమంది, పూర్ణిమ గారికి, చాలామంది ఉన్నారు. అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సో ప్లీజ్ డూ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ April 17th. ఇంకెన్నో రోజులు లేదు, తిప్పి కొడితే నెక్స్ట్ వారంలో వచ్చేస్తాం. ప్లీజ్ డూ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. మీకు నచ్చాలని కోరుకుంటున్నాను. ఇంకెవరైనా పేర్లు మర్చిపోయి ఉంటే క్షమించండి. ఇంతటితో ముగిద్దాం. థ్యాంక్ యూ సో మచ్ నాగశౌర్య గారు. చాలా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాము మిమ్మల్ని మళ్ళీ స్క్రీన్ పైన చూడడం కోసం. సో బ్యాడ్ బాయ్ కార్తిక్గా మమ్మల్ని అందరినీ కంప్లీట్గా ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటూ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ నలుగురికి కూడా ఆన్ స్టేజ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, బ్యాడ్ బాయ్ కార్తిక్ ఇన్ ది